వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మనం ఈరోజు ఇండియన్ సొసైటీలో అత్యంత ముఖ్యమైనటువంటి కొన్ని క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అనేటువంటి వాటిని ఒకసారి మనం ఈరోజు ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. మీలో చాలామంది మన యొక్క ఈ ఇండియన్ సొసైటీ అనేటువంటి బిడ్ బ్యాంక్ తీసుకొని ఉంటారు. ఈ ఇండియన్ సొసైటీలో క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం ఫేమింగ్ అనేటువంటి చాలా అద్భుతంగా ఉంది. మీకు ఇండియన్ సొసైటీలో ప్రశ్న ఏ రకంగా అడిగినానో ప్రశ్న అనేటువంటిది దాంట్లో మనం ఏమైతే ప్రశ్నలు అడిగామో ఆ కోణంలోనే వస్తుంది. అయితే ఈ దీంట్లో మనం చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఏం చేస్తానంటే నేను ఎక్కువ కాంటెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఏబిసిడి అనేటువంటి దాన్ని ఇచ్చి ఈ ఆప్షన్ ఇవ్వకుండా, అంటే పైవన్నీ సరైనవే అనేటువంటి ఆప్షన్ ఇవ్వకుండా ఆన్సర్లో ఈ అని పెట్టాను. అందువల్ల పిల్లలు ఎక్కువగా దాని ఆప్షన్ కూడా మార్చమని చెప్పారు. సరే, ఏవైతే అలా పెట్టలేదో వాటన్నిటిని కూడా మీకు మనందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. రైట్, సరే, అందువల్ల ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉన్నాను. ఇప్పుడు ఇచ్చే దాంట్లో కూడా మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. సరే, మన తెలుగు అకాడమీ వాళ్ళు ఒక ఇండియన్ సొసైటీ అనేటువంటి ఒక బుక్ రిలీజ్ చేశారు. నేనైతే చూశానులే కానీ చాలా అద్భుతంగా ఉంది బుక్ అయితే. కానీ ప్రస్తుతానికైతే పాపం మీ అందరికి ఉపయోగం లేదు. ఎందువల్ల రేపు 25 ఎగ్జామ్ పెట్టుకొని ప్రజెంట్ వీళ్ళు రిలీజ్ చేయడం అనేటువంటిది కొంచెంగా నాకు బాధాకరంగా అనిపించింది. ఇది ఒక నెల రోజుల ముందు కనీసం విడుదల చేస్తున్న పిల్లలకి చాలా 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 ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్లో ఇదేదో సోషాలజీ ఇచ్చినట్టు మెకైవర్ ఇలా చెప్పినాడు, వాళ్ళ తాత ఇట్ట చెప్పినాడు, మలినోస్కి ఇట్ట చెప్పినాడు, వాళ్ళ నాయన ఇట్ట చెప్పినాడు, ఏదేదో గందరగోళం చేశారు పిల్లలకి. సో ఈ బుక్లో గానైతే పాపం అకాడమీ వాళ్ళు నిజంగా చాలా చాలా మెచ్చుకోవాలి లక్ష్మీ పార్వతి గారిని, తెలుగు అకాడమీ చైర్మన్ని. కలర్ ప్రింట్ పిల్లలకి చాలా తక్కువ రేటుకి అందించింది. అయితే తెలుగు అకాడమీకి మీ తరపున, నా తరపున, మన అకాడమీ తరపున ఒక అడ్వైస్ ఇవ్వాలని అనుకుంటున్నా. ఎప్పుడైనా సిలబస్లో ఒక నూతన సబ్జెక్ట్ని ఇన్సర్షన్ చేసినప్పుడు పిల్లలకు ఉపయోగకరంగా ఒక చిన్న బుక్ అకాడమీ నుంచి కానీ వచ్చిందనుకోండి, వాళ్ళు ఆ సోర్స్ని బట్టి ఇంకా కరెంట్ రిలేటెడ్ డేటా ఇంకా ఎక్స్ట్రా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎగ్జామ్ 25వ తేదీ పెట్టుకొని 21వ తేదీ మార్కెట్లోకి తీసుకొస్తే దానివల్ల జనాభా కలిగేటువంటి ఉపయోగం పెద్దగా ఉండదు. బుక్ను విడుదల చేయడం అనేటువంటిది చాలా చాలా ఆస్వాదించదగ్గ అంశమైనా కానీ ప్రస్తుతం విడుదల చేయడం అనేటువంటిది నాకైతే చాలా బాధ అనిపించింది. పిల్లలంతా కూడా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి రెడీగా ఉన్నటువంటి సందర్భంలో బుక్ను రిలీజ్ చేయడం అనేది బాధాకరంగా ఉంది. అయితే బుక్ చాలా మంచిగా ఉంది, కలర్ ప్రింట్. సరే, ఏదేమైనప్పటికీ సో ఇది ఇప్పుడు మనం చెప్పేటువంటివి ఈ బిడ్ బ్యాంక్లో ఉన్నటువంటి అంశాలు. మంచిగా రాశాను, చాలా మంచిగా. సో మనకు 25వ తేదీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు రాసిన తర్వాత ఈవినింగ్ లైవ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇండియన్ హిస్టరీ మన శ్రీనివాస సారు, అదేవిధంగా ఇండియన్ సొసైటీ నేను, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ధనంజయ్ సారు, జియోగ్రఫీ సద్గుణరావు సారు గారు, కరెంట్ అఫైర్స్ను కూడా మనం అందరం కలుసుకొని డిస్కషన్ చేసుకుందాం. లైవ్ ఉంటుంది. సరే, ప్రస్తుతం మనం చూద్దాం. ప్రస్తుతం మనం ఏమేమి ప్రశ్నలు అనేటివి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అంటే కొద్దిగా చూద్దాం. సో పేజీ నెంబర్ 5లో క్వశ్చన్ నెంబర్ 16 ఒకసారి మనం చూద్దాం. సో పేజీ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 16. రైట్, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకు 16వ ప్రశ్న ఏమని అడిగారంటే హిందూ సంప్రదాయంలో వివాహం అనేటువంటిది ఒక అని అడిగారు. హిందూ సంప్రదాయంలో వివాహం అనేటువంటిది ఒక సామాజిక ఒడంబడిక అనేటువంటిది కాదు. రెండోది చట్టబద్ధమైనటువంటి బంధము, అదేవిధంగా ధర్మ సమ్మతము, మతపరమైనటువంటి సంస్కారము అని అడిగారు.
వీటిలో ఏది కరెక్ట్ అంటే వాస్తవంగా దీనికి ఆన్సర్ వచ్చి పైవన్నీ సరైనవని ఆన్సర్. ఓకేనా, పైవన్నీ సరైనవే అనేటువంటిది ఆన్సర్. జాగ్రత్తగా చూడండి. హిందువులలో వివాహం అనేటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి బంధం. యాజ్ ఫర్ 1955లో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము ఒక వ్యక్తి ఒకరిని మాత్రం వివాహం చేసుకోవాలి, అంతకంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది లేదు. ఓకేనా, సో ఎవరైనా సరే వివాహం చేసుకొని దాన్ని చెప్పకుండా రెండవ వివాహం కానీ చేసుకున్నారనుకోండి, ఆ వ్యక్తికి 7 సంవత్సరాల దాకా జైలు శిక్ష అనేటువంటిది పడుతుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయికి తెలియకుండా అంటే భార్యకి తెలియకుండా ఒకవేళ రెండో పెళ్లిని కానీ చేసుకున్నట్లయితే 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష అనేటువంటిది పడుతుంది. సో కాబట్టి చట్టబద్ధమైనటువంటి బంధం, అదేవిధంగా ధర్మ సమ్మతం. సో హిందూ మతం ప్రకారము వివాహం చేసుకోవడం అనేటువంటిది మోక్ష మార్గాన్ని పొందడం కోసం ఇది ఒక ధర్మ సమ్మతంగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా మతపరమైనటువంటి సంస్కారము. ఓకేనా, మతపరమైనటువంటి సంస్కారం. సో హిందూ మతంలో ప్రతి వ్యక్తి కూడా స్వర్గానికి పోవాలంటే మీ అందరికి కూడా తెలుసు ఆశ్రమ ధర్మాలు 4 ఉంటాయి. ఆశ్రమ ధర్మాలు బ్రహ్మస్థ ఆశ్రమ ధర్మం అనేటువంటిది ఉంటుంది, గృహస్థ ఆశ్రమ ధర్మం అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా వనస్థ ఆశ్రమ ధర్మం అనేటువంటిది ఉంటుంది, సన్యాసి ఆశ్రమ ధర్మం అనేటువంటివి 4 ఉంటాయి. ఒక వ్యక్తి బ్రహ్మస్థ ఆశ్రమ ధర్మాన్ని దాటుకున్న తర్వాత గృహస్థ ఆశ్రమ ధర్మంలోకి వెళ్ళిన తర్వాత వివాహం చేసుకొని తర్వాత పిల్లలకి సంతానం కలిగిన తర్వాత ఆ తర్వాత వాళ్ళని పెంచి పోషించిన తర్వాత అడవులకు వెళ్ళిపోవాల్సి వస్తుంటుంది అనమాట. అడవులకు వెళ్ళిన తర్వాత ఆ తర్వాత సన్యాసిగా మారి దేశంలో సన్యాస జీవితం ఎత్తుకొని బతకాలి. అప్పుడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం పోతారని చెప్పి హిందూ మతం అనేటువంటిది తెలియజేస్తూ ఉంటది. అంటే ఇప్పుడు హిందువులలో వివాహం చేసుకోవడం అనేటువంటిది ఒక మతపరమైనటువంటి సంస్కారం కూడా. సో ఒక సోషల్ అగ్రిమెంటా? కాదు. అదేవిధంగా ఒక స్టాట్యుటరీ రిలేషనా? ఎస్. అదేవిధంగా ఇది ధర్మసమ్మతమా? ఎస్. అదేవిధంగా మతపరమైన సంస్కారం అంటే అన్ని కూడా కరెక్ట్. ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కూడా కరెక్ట్, డి కూడా కరెక్ట్. సో ఇవి పైవన్నీ సరైనవి అనేటువంటిది ఈ ప్రశ్నకు సమాధానము. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ పేజీలో 6వ పేజీలో సో 6వ పేజీలో 20వ ప్రశ్న ఒకసారి మనం చూసినట్లయితే, ఈ క్రింది వానిలో హిందూ సంప్రదాయం ప్రకారం హిందూ వివాహ లక్ష్యాలను గుర్తించండి అని అడిగారు. హిందూ వివాహ లక్ష్యాలు ఏంటి అని అడిగారు. 1 ధర్మం, అదేవిధంగా ప్రజాప్రత్య లేదా సంతానం పొందడం, అదేవిధంగా కామం, అదేవిధంగా రుణ విముక్తి. సో మామూలుగా మీ అందరికి కూడా తెలుసు పురుషార్థాలు అని అంటుంటారు. పురుషార్థాలే హిందూ వివాహం యొక్క లక్ష్యాలు. ఏంటంటే అది ధర్మం. సో ధర్మబద్ధంగా ప్రతి ఒక్క హిందువు జీవించాలా, అదేవిధంగా ధర్మబద్ధంగా వివాహం చేసుకుని అదేవిధంగా ధర్మబద్ధంగా మన కామ కోరికలు అనేటువంటి వాటిని తీర్చుకొని సంతానాన్ని పొంది ఆ సంతానమే మనల్ని పాపాల నుంచి రక్షిస్తారనేటువంటిది ఒక వాదన కూడా ఉంది హిందూ మతంలో. రైట్, అంటే ఇక్కడ ధర్మం అనేటువంటిది కరెక్టే, సంతానోత్పత్తి అనేటువంటిది కరెక్టే, కామం అనేటువంటిది కరెక్టే, రుణ విముక్తి. కామం అంటే మీరు ఏదనుకోవద్దు, కోరిక కామం అని అంటే దీనికి కూడా 20 దానికి ఆన్సర్ ఏంటంటే పైవన్నీ సరైనవి అనేటువంటిది ఆన్సర్. అంటే మనం ఎక్స్ట్రాగా ఈ అనేటువంటి దాన్ని ఉంచుకోవాలి, ఈ అనేటువంటి దాన్ని ఉంచుకోవాలి. నెక్స్ట్ 7వ ప్రశ్న 7వ పేజీ కానీ మనం కానీ చూసినట్లయితే ఇందులో 33వ ప్రశ్న చూడండి. 33వ ప్రశ్న, క్రింది కారణాలలో ఏ కారణం చేత స్త్రీ మళ్ళీ వివాహం అనేటువంటి దాన్ని చేసుకోవచ్చు అని అడిగారు. కౌటిల్యుని ప్రకారం అడిగారు. భర్త కనపడకపోయినా వివాహం చేసుకోవచ్చు, మృతి చెందిన వివాహం అనేటువంటి దాన్ని చేసుకోవచ్చు. సో ఒకవేళ భర్త సన్యాసిగా మారిన వివాహం అనేటువంటి దాన్ని చేసుకోవచ్చు, సంసార జీవితంకు పనికి రాకుండా ఉండిన అంటే నపుంసకుడైన
మన భాషలో జనరల్ భాషలో చెప్పాలంటే తప్పుగా మాట్లాడొద్దు, 0.5 అంటుంటారు లేదా కొజ్జా అంటుంటారు. రైట్. సో అంటే ఇక్కడ ఇవన్నీ కూడా సరైనటివే. అంటే ఆప్షన్ నెంబర్ ఈజ్ ద రైట్ ఆప్షన్. పైవన్నీ సరైనవే. ఓకేనా, పైవన్నీ సరైనవే అనేటువంటిది ఆన్సరు. ఆ తర్వాత 35వ ప్రశ్న. ఓకేనా, 35వ ప్రశ్న. రైట్. సరే, ఒకసారి ఇక్కడ చూడండి. సో 1955 హిందూ వివాహ చట్టంలోని అంశాలను గుర్తించండి అని అడిగారు. 1955లో హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏ ఉందో చెప్పండి అని అడిగారు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. హిందువులందరికీ ఈ చట్టం అనేటువంటిది వర్తిస్తుంది. వెరీ గుడ్. అదేవిధంగా హిందువులలో జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, వీళ్ళు కూడా హిందువుల్లో భాగమే. కరెక్టేనండి. వాస్తవంగా చూడండి, భారత రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ నెంబర్ 25 క్లాస్ 2 సబ్ క్లాస్ స్మాల్ బి అనేటువంటి ఒక ఆర్టికల్ ఉంటుంది. ఈ ఆర్టికల్ ఏం చెప్తా ఉంటుందనంటే, హిందువులు అనగా, ఓకేనా, హిందువులు అనగా ఎవరెవరంట అంటే, ఒకటి హిందువుల్లో సో ఒకటి సిక్కులు కలిసి ఉంటారట, రెండోది బుద్ధులు కలిసి ఉంటారట, నెక్స్ట్ మూడోది వచ్చేసి జైనులు కూడా హిందువుల్లో భాగంగానే చూడాలి అని చెప్పి ఆర్టికల్ నెంబర్ 25 క్లాస్ 2 సబ్ క్లాస్ స్మాల్ బి అనేటువంటి తెలియజేస్తూ ఉంటుంది. ఇదే అంశం హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనేటువంటి చట్టం కూడా తెలియజేస్తూ ఉంటుంది. హిందువులు అనగా ఎవరెవరు అంటే, హిందువుల్లో ఎవరు కలిసి ఉంటారు? బౌద్ధులు కలిసి ఉంటారు, జైనులు కలిసి ఉంటారు, సిక్కులు కూడా కలిసి ఉంటారు అని చెప్పి హిందూ మ్యారేజ్ యాక్ట్ తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 25 క్లాస్ 2 సబ్ క్లాస్ స్మాల్ బి అనేటువంటిది కూడా తెలియజేస్తూ ఉంటుంది. రైట్. అంటే ఇక్కడ సరే చూద్దాం. నెక్స్ట్ రెండోది, వివాహం చేసుకున్న తర్వాత మరొకరిని వివాహం చేసుకోకూడదు. మరొకరిని కానీ చేసుకున్నాం అనుకోండి, మనం 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుంది. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది, భార్య యొక్క అనుమతి తీసుకుని రెండో వివాహాన్ని చేసుకోవచ్చు. ఒక హిందువుగా ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత రెండో మ్యారేజ్ అనేటువంటి దారిని భార్య యొక్క ఇష్టంతో చేసుకోవచ్చు. ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్లో నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణ గారు ఉన్నారు కదా, ఆయన ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు. మొదటి భార్యకి పిల్లలు లేనందువలన వాళ్ళ సిస్టర్ని రెండో మ్యారేజ్గా చేసుకున్నాడు. అంటే మొదటి భార్యకి తెలియకుండా రెండో భార్యని కానీ వివాహం చేసుకున్నప్పుడు దట్ ఈజ్ క్రైమ్. ఓకేనా, దట్ ఈజ్ క్రైమ్. రైట్. సో అలా చేసుకున్నాం అనుకోండి, 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష పడుతుంది. ఒక వివాహం చేసుకున్న తర్వాత ఆ భార్య యొక్క అనుమతి లేకుండా నువ్వు రెండో వివాహంగా చేసుకుంటే నీకు 10 సంవత్సరాల దాకా జైలు శిక్ష అనేటువంటిది పడుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ మూడోది, విడాకులు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరి యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులు అనేటువంటి వాటిని తీసుకోవచ్చు. భార్య ఒప్పుకోవాలా, భర్త కూడా ఒప్పుకోవాలా. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో భార్య భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అనేటువంటి చట్టం ప్రకారము వివాహమైనటువంటి 1 సంవత్సరం దాకా మనం విడాకులు తీసుకోవడానికి ఆస్కారం అనేటువంటిది లేదు. అయితే ఈ 1 సంవత్సరం లోపల భర్తగాన తీవ్రమైనటువంటి హింసగాన పెడతా ఉంటే ఇలాంటి సందర్భాలలో విడాకులు అనేటువంటి వాటిని పొందొచ్చు. తీవ్రమైన హింస అంటే ఒక జనరల్ జోక్ చెప్తారు చూడండి. మీకు ఛత్రపతి శివాజీలో మన వేణుమాధవ్ గారు చెప్తా ఉంటారు, సూదులతో గుచ్చడం అంటుంటారు, చూసినవా? అంటే ఇలా. అదేవిధంగా ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్ కావచ్చు. ఇలా తీవ్రమైన హింస పెడతా ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో 1 సంవత్సరంలోగా భార్య విడాకులు కావాలని కోరచ్చు. అదేవిధంగా ఒకవేళ భర్త సన్యాస జీవితాన్ని ప్రారంభించినప్పుడు కానీ, అదేవిధంగా భర్త తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కానీ, ఉదాహరణ HIV లేదా ట్యూబర్కులోసిస్ ఇలాంటివి, అదేవిధంగా భర్త నపుంసకుడు అయినప్పుడు కానీ,
ఇలాంటి సందర్భాల్లో మనం స్త్రీ అంటే భార్య విడాకులు కావాలని కోరచ్చు. మామూలుగా గానైతే భర్త భార్య ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో విడాకులు అనేటువంటి వాటిని పొందొచ్చు. దట్స్ కామన్. నెక్స్ట్ మూడోది కూడా కరెక్ట్. నెక్స్ట్ 4 చూద్దాం ఒకసారి. సో 4 చూడండి ఇక్కడ, విడాకులు పొందిన వారు భాగస్వామికి భరణం అనేటువంటి దాన్ని చెల్లించాలి. 4వ పాయింట్. ఎస్, హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం విడాకులు పొందిన తర్వాత భార్యకి భరణం లేదా పెన్షన్ లేదా జీవన భృతి అనేటువంటి దాన్ని చెల్లించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. అండ్ ఇక్కడ 1 కరెక్టే, 2 కరెక్టే, 3 కరెక్టే, 4 కూడా కరెక్టే. కాబట్టి ఈ అనేటువంటి ఆప్షన్ పెట్టి పైవన్నీ సరైనవే అనేటువంటిది ఆన్సర్. పైవన్నీ సరైనవే అనేటువంటిది ఆన్సర్. రైట్. నెక్స్ట్ 35 అయిన తర్వాత 36వ ప్రశ్న చూడండి. 7వ పేజీలో, సో 8వ పేజీ. ఓకే రైట్. నెక్స్ట్ 9వ పేజీ అండి, పేజీ నెంబర్ 9 అట. ఓకేనా, పేజీ నెంబర్ 9, 52 క్వశ్చన్. సో క్రింది పేరుకున్న పురుషార్థాలలో సరైనటువంటి జతను గుర్తించండి. ఇక్కడ సరికా నిలబడింది, సరైన జతనను గుర్తించండి. క్రింది పేరుకున్న పురుషార్థాలలో సరైనటువంటి జతను గుర్తించండి అని అడిగారు. 1 ధర్మము, మత లేక సామాజిక నియమాలకు కట్టుబడి ఉండడం. వెరీ గుడ్. అర్థము, అర్థం అంటే ఏంటి? ధన సంపాదన, జీవనానికి కావాల్సినటువంటి సంపదని కలిగి ఉండాలి, సంపాదించాలి. దాన్ని మనం అర్థము లేదా ధనం అని అంటుంటారు. నెక్స్ట్ 3వది వచ్చి కామము, శారీరక లేదా లౌకిక లేక ఇంద్రియ సుఖములు. శారీరక సుఖాలను తీర్చుకోవడమే కామం. కామం అంటే కోరిక. అది కూడా చట్టబద్ధంగా మనం వివాహం చేసుకొని భార్యతో మాత్రమే కామాన్ని తీర్చుకోవాలి తప్ప నిషిద్ధ నియమాల ప్రకారం ఎవరితంటే వాళ్ళతో కామ కోరికలను తీర్చుకోవడం అనేటువంటిది హిందూ మతంలో నేరం. నెక్స్ట్ అదేవిధంగా 4వది ఇక్కడ కామం అనబడింది, మోక్షం అని ఉండాలి. మోక్షము 4వది. పునర్జన్మ రాహిత్యము లేక సంసార చక్రము నుండి విడుదల. మోక్షం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడం. దాన్ని మనం ఏమంటాం? పునర్జన్మ రాహిత్యము లేదా సంసార చక్రం నుండి విడుదల. వీటిలో ఏది కరెక్ట్ అని అడిగారు. సో అన్నీ కూడా కరెక్టే. 1, 2, 3, 4 అనేటువంటిది కరెక్టు. రైట్. సో ధర్మము, అర్థము, కామము, మోక్షము, వీటినే మనం ఏమంటామంటే పురుషార్థాలను పిలుస్తూ ఉంటారు 4. ఓకే రైట్. నెక్స్ట్ ఆ తర్వాత 11వ పేజీలో 6వ ప్రశ్న. ఓకేనా, 11వ పేజీలో 6th క్వశ్చన్ ఒకసారి మనం చూద్దాం. ఈ క్రింది వానిలో కుటుంబ లక్షణాలు గుర్తించండి అని అడిగారు. 6వ ప్రశ్న. ఈ క్రింది వానిలో కుటుంబ లక్షణాలను గుర్తించండి అని అడిగారు. ఏమేమి ఉన్నాయని అడిగారు. 1 పరిమిత కుటుంబం, విశ్వవ్యాప్తం లేదా సర్వజననం, సమాజంలో కేంద్ర స్థానం అనేటువంటిది ఉంటుంది, నిర్ణీత ఆవాస స్థలం అనేటువంటిది ఉంటుంది అని అడిగారు. అన్నీ కూడా సరైనవే. సో A, B, C, D అన్నీ కూడా సరైనవే. ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద రైట్ ఆప్షన్. సరే ఒకసారి మనం చూద్దాం కుటుంబం యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఫ్యామిలీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడిగారు. సో పరిమిత అంటే కుటుంబం అనేటువంటిది పరిమితం. కుటుంబంలో ఎవరుంటారు? సాధారణంగా ఒక 2 తరాల వాళ్ళు కానీ లేదా 3 తరాల వాళ్ళు కానీ కలిసి ఉంటారు. ఓకేనా, ఒక 2 తరాల వాళ్ళు కానీ లేదా 3 తరాల వాళ్ళు కానీ కలిసి ఒకే నివాసంలో నివసిస్తూ ఉండి ఒకే వంట గదిని కలిగిగానే ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కుటుంబం అని అంటారు. కుటుంబంలో నువ్వు ఎలా భాగస్వాములు అవ్వచ్చు? సో 1 కుటుంబంలో 1 రక్త సంబంధం ద్వారా భాగస్వామ్యులు కావచ్చు, వివాహం ద్వారా భాగస్వామ్యులు కావచ్చు, దత్తత ద్వారా భాగస్వామ్యులు కావచ్చు. కుటుంబంలోనట మన అనేటువంటి ఫీలింగ్ చాలా బలంగా ఉంటుందట. ఉయ్ అనేటువంటి ఫీలింగ్ అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది కుటుంబంలో. అదేవిధంగా కుటుంబం అనేటువంటిది విశ్వవ్యాప్తం. కుటుంబం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది, కానీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు అనేటువంటి వాళ్ళు తాత్కాలికం. వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎలా పోతారు?
ఒకటి వివాహం ద్వారా అయినా రావచ్చు, దత్తత ద్వారా అయినా రావచ్చు, రక్త సంబంధం ద్వారా అయినా రావచ్చు. ఇప్పుడు మనం వివాహం చేసుకుంటే మన పిల్లలు వస్తారు, మన కుటుంబంలో భాగస్వాములు. ఎలా వెళ్ళిపోతారు అంటే చనిపోవడం ద్వారా కానీ ఇలా. అదేవిధంగా లేదా మనకి పుట్టినటువంటి సంతానం వివాహం ద్వారా ఇంకొక కుటుంబంలో భాగస్వాములు అయిపోతుంటారు మన కుటుంబాన్ని వదిలేసి. అంటే అదే చెప్తుండేది, కుటుంబం అనేటువంటిది విశ్వవ్యాప్తంగా ఉంటుంది, కానీ కుటుంబంలో సభ్యులు అనేటువంటి వాళ్ళు తాత్కాలికము. రెండోది కూడా కరెక్టే. నెక్స్ట్ మూడోది సమాజంలో కేంద్ర స్థానం. ఇప్పుడు మామూలుగా మనం ఏమంటామంటే సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటుంటారు. సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కుటుంబం కావచ్చు, వివాహం కావచ్చు, బంధుత్వం కావచ్చు, కులం కావచ్చు, మతం కావచ్చు, వీటన్నిటిని ఏమని పిలుస్తారంటే మనకు సామాజిక శాస్త్రంలో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అని పిలుస్తూ ఉంటారు, సామాజిక సంస్థలు అని పిలుస్తూ ఉంటారు. అంటే ఒక మనిషి యొక్క జీవితం మీద అత్యంత ప్రభావితం చూపించేటువంటి సంస్థలు మనం ఏమంటామంటే సామాజిక సంస్థలు, సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అని పిలుస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో అత్యంత ఫండమెంటల్ అయినటువంటి స్థానం, సెంట్రల్ స్థానం దేనికి వర్తిస్తుంది అంటే కుటుంబానికే వర్తిస్తూ ఉంటుంది. కుటుంబం అనేటువంటిది నిన్ను సమాజంలో ఏ విధంగా రిప్రజెంటేషన్ చేయాలనేటువంటిది కుటుంబమే నిర్ణయిస్తూ ఉంటుంది. ఓకేనా? నీకు ఆ కుటుంబ పునాదుల నుంచి వస్తూ ఉంటుంది. అర్థమైందా? కాబట్టి కుటుంబం అనేటువంటిది ఉన్నటువంటి సామాజిక సంస్థలలో, సోషల్ ఇన్స్టిట్యూషన్స్లో అత్యంత ఫండమెంటల్ అయినటువంటి స్థానం ఏంటంటే కుటుంబం. ఓకేనా? కుటుంబం, రైట్. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ మొత్తం కూడా సరైనవి అని చెప్పి మనం అనుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ 21వ పేజ్. నెక్స్ట్ ఆ తర్వాత 21వ పేజ్. సో 21వ పేజీలో 49వ ప్రశ్న. 49వ ప్రశ్న అంటే జాగ్రత్తగా చూడండి. ద్వంద్వ వంశాన క్రమంను ఆచరించే వారిలో సరైనటువంటి వారిని ఎన్నుకోండి అని అన్నారు. ద్వంద్వ అంటే రెండు, వంశాన క్రమం అంటే వంశం. వంశాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? లీనేజ్ అని పిలుస్తుంటారు. గోత్రాన్ని క్లేన్ అని పిలుస్తూ ఉంటారు. ద్వంద్వ వంశాన క్రమం అంటే ద్వంద్వ అంటే రెండు, వంశాన క్రమాలను పాటించడం అంటే నాన్న తరపున అమ్మ తరపున వంశాలను ఏకకాలంలో పాటించడాన్ని మనం ఏమంటామంటే ద్వంద్వ వంశాన క్రమం అని అంటారు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు పిల్లలు పుట్టారండి. నాకు పిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు నాకు ఒక బాబు పుట్టాడు అనుకోండి, మా నాన్నగారి యొక్క వంశాన క్రమం మాది అని అంటాడు ఆ బాబు. నా వైఫ్ ఉంటుంది కదా, నా యొక్క వైఫ్ యొక్క వంశాన క్రమం మాది అని చెప్తారన్నమాట. దీన్ని ఏమంటారంటే ద్వంద్వ వంశాన క్రమం అని అంటారు. అలా కాకుండా ఇప్పుడు నాకు ఒక పాప ఒక బాబు పుట్టారనుకో, బాబు వచ్చి నాన్న యొక్క వంశాన క్రమాన్ని తీసుకొని, కూతురు వచ్చి మమ్మీ యొక్క వంశాన క్రమాన్ని కానీ పాటిస్తే దాన్ని మిశ్రమ వంశాన క్రమం అని పిలుస్తుంటారు. మిశ్రమ వంశాన క్రమం వేరు, ద్వంద్వ వంశాన క్రమం వేరు. ద్వంద్వ వంశాన క్రమం అంటే మనకు పుట్టినటువంటి పిల్లలు అమ్మ తరపున వంశాన క్రమం మాదని చెప్తారు, నాన్న తరపున వంశాన క్రమం కూడా మాదని అంటారు. ఉదాహరణగా నేనున్నాను, నా యొక్క వంశం ఏంటి? సాధారణంగా మన అంతా వంశం కూడా నాన్నగారి యొక్క వంశాన క్రమాన్ని పాటిస్తూ ఉంటాం భారతదేశంలో మెజారిటీ ప్రజలు. అయితే ఇప్పుడు భారతదేశంలో కొన్ని రకాలైనటువంటి ట్రైబ్స్, ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ట్రైబ్స్ కేవలం నాన్న తరపున వంశాన క్రమమే కాదు, అమ్మ తరపున వంశాన క్రమాన్ని కూడా పాటిస్తూ ఉంటారు. సో అలా ఎవరెవరు ఉన్నారు అని అడిగారు. సో నీలగిరి తోడాలు అనేటువంటి వాళ్ళు ద్వంద్వ వంశాన క్రమాన్ని పాటిస్తారు. అదేవిధంగా నైజీరియా యాకోలు వీళ్ళు కూడా ద్వంద్వ వంశాన క్రమాన్ని పాటిస్తారు. అదేవిధంగా అసెంటైలు అనేటువంటి వాళ్ళు కూడా ద్వంద్వ వంశాన క్రమం అనేటువంటి దాన్ని పాటిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఏ కామా బి కామా సి అనేటువంటిది ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. సో 49లో ఆన్సర్ వచ్చి ఏ అనేటువంటిది ఆన్సర్. నెక్స్ట్ ఆ తర్వాత 24వ పేజీలో 28వ ప్రశ్న. సో 24వ పేజీలో 28వ ప్రశ్న ఒకసారి మనం కానీ చూసినట్లయితే, ఓకేనా, 24వ పేజీలో 28వ ప్రశ్న
రైట్, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమని ఇచ్చారు? క్రింది వాటిలో సరైనటువంటి జతను గుర్తించండి అని అడిగారు. కింది వారిలో సరైనటువంటి జతను గుర్తించండి అడిగారు. ఒకటి పటేల్. పటేల్. దీనికి ఎదురుగా ఏమిచ్చారు? గుజరాత్. గుజరాత్ అంటే ఇక్కడ స్మాల్ ఏ అనుకోండి, ఇది ఇక్కడ ఏబిసి అని పెట్టలేదు వీళ్ళు. మరాఠా, ఇక్కడ దీనికి ఎదురుగా స్మాల్ బి మహారాష్ట్ర. కాపు, కాపులు ఎక్కడ ఉంటారు? మన ఆంధ్రప్రదేశ్ సి. అదేవిధంగా జాట్, జాట్ సో డి వచ్చి హర్యానా అని అన్నాడు. ఇప్పుడు మనం చూద్దాం, చూడండి, వెరీ సింపుల్. పటేల్. పటేల్. పటేల్ అనగానే మీకు ఎక్కడ వస్తుంటది? గుజరాత్. మన మోడీ గారి యొక్క సొంత రాష్ట్రం గుజరాత్. మీ అందరూ కూడా తెలుసు, అక్కడ అహ్మద్ పటేల్ అనేటువంటి ఒక 25 సంవత్సరాల యువకుడు, అక్కడ పటేల్ అనేటువంటి వర్గం వచ్చి ఓపెన్ కేటగిరీలో ఉంటే వాళ్ళు విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఉద్యమించారు ఆ రోజు. అతని మీద, అతను జాతీయ జెండాని కాలుతో తొక్కాడని, అతని మీద ఇండియన్ పెనాల్ కోడ్ లో ఉన్నటువంటి ఐపీసీలో ఉన్నటువంటి సెక్షన్ నెంబర్ 124 క్యాపిటల్ ఏ ప్రకారం అతని మీద సెడిషన్ లా లేదా దేశద్రోహం అనేటువంటి కేసును కూడా పెట్టి జైల్లో కూడా వేశారు. తర్వాత అతను కాంగ్రెస్ పార్టీలో చేరారు. తర్వాత మొన్న 2019 ఎన్నికలప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీలో చేరాడు. ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, గెలిచారు కూడా. ఈరోజు బ్యాంక్ ఆఫ్ బరోడా అనేటువంటి బ్యాంక్ మీరు వినే ఉంటారు. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 90% డిపాజిట్లు మొత్తం కూడా ఈ భారతదేశంలో ఈ గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి పటేల్ వర్గానికి మాత్రమే. ఏళ్ళ యొక్క దెబ్బ భరించలేక, జాటుల యొక్క దెబ్బ భరించలేక కేంద్ర ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ 2019 సంవత్సరంలో 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో నూతనంగా 15(6) అనేటువంటి ఆర్టికల్ని ఇంజెక్షన్ చేసి విద్యా సంస్థలలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10% దాకా రిజర్వేషన్లు అనేటువంటి దాన్ని అమలు చేయవచ్చు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో నూతనంగా 16(6) అనేటువంటి ఆర్టికల్ని ఇన్సర్షన్ చేసి ఆర్థికంగా వెనకబడిన వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో 10% దాకా రిజర్వేషన్లు అనేటివి కల్పించవచ్చును అని చెప్పేసి ఒక 2 నూతన ఆర్టికల్ని ఇన్సర్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం. 15(6) అదేవిధంగా 16(6) అనేటువంటి 2 ఆర్టికల్స్ ని చేర్చారు భారత రాజ్యాంగంలో నూతనంగా 2019 సంవత్సరంలో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఈ రాజ్యాంగ సవరణ చేసింది కేంద్ర ప్రభుత్వం అయినా దీన్ని అమలు చేయాల్సినటువంటిది రాష్ట్రాలే. ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి అసలు విద్యా సంస్థల ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ లేవు. ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో మొన్న మీరు చూస్తుంటారు, కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగితే రిజల్ట్ కూడా ఇస్తే కనీసం ఎస్టీల కంటే దారుణంగా ఈ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి ఉద్యోగాలు వచ్చినటువంటి దాఖలు ఉన్నాయి. కానిస్టేబుల్ 166 మార్కులు వచ్చినటువంటి ఎస్టీలకు ఉద్యోగం రాలేదు. మన తెలంగాణలో 86 మార్కులు వచ్చినటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి ఉద్యోగాలు వచ్చేసినాయి మన తెలంగాణ రాష్ట్రంలో. చాలా పవర్ఫుల్ అయిపోయింది. ఈరోజు బీజేపీ పార్టీకి ఈ గుజ్జర్లు కానీ, పటేల్ కానీ, జాటులు కానీ కొమ్ము కాస్తా ఉంటారు. ఎక్కువగా ఓటు బ్యాంకింగ్ వాళ్ళు సంతృప్తిపరచడానికి ప్రధానంగా ఈ 103వ రాజ్యాంగ సవరణ చేశారనేటువంటి ప్రధానమైనటువంటి వాదన కూడా ఉంది. మన చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటారు కదా. సో కాపులకు వచ్చి 5% ఇచ్చారు. మిగిలినటువంటి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 5% రిజర్వేషన్లు ఇచ్చారు. మన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ మొత్తం కాపులకి ఇస్తున్నటువంటి 5% రద్దు చేసి ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి ఉన్నారో వాళ్ళందరికి కలిపి 10% అని చెప్పారు. సరే చూద్దాం. సో పటేల్ అనేటువంటి ఉద్యమం ఎక్కడ వచ్చిందంటే గుజరాత్. గుజరాత్ అంటే ఇక్కడ సో 1 ఫర్ ఏ. నెక్స్ట్ రెండోది మరాఠా. మరాఠా మరాఠాలు అనగానే మీకు గుర్తు రావాలి ఎక్కడ? మహారాష్ట్ర. అంటే రెండవది వచ్చి బి. నెక్స్ట్ కాపు. కాపు అనగానే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ మీ అందరికి కూడా తెలుసు, ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటి ఆయన ఈ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. కాపులకి రిజర్వేషన్లు కావాలి, రిజర్వేషన్లు కావాలని చెప్పి 2014 నుంచి 2019 వరకు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ 103వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిన తర్వాత ఉలుకు లేదు పలుకు లేకుండా గమ్మ కూర్చున్నాడు. రైట్. అదే విధంగా ఇక 4వది డి. సో జాట్. జాట్ అనేటువంటిది ఎక్కువగా కూడా మీకు హర్యానాలో ఉంటుంది, గుజరాత్ లో కూడా ఉంటుంది. అదే విధంగా ఢిల్లీ, ఆగ్రా బెల్ట్ లో కూడా ఉంటారు, పంజాబ్ లో కూడా ఉంటారు. అయితే ప్రధానంగా ఇళ్ళు హర్యానాలో ఉంటారు. హర్యానాలో ఉంటారు. 4వది వచ్చి డి.
ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో రైతులు ఉద్యమాలు చేస్తున్నారు కదా, ప్రధానంగా ఇందులో ఈ జాట్ల కీలకమైనటువంటి పాత్ర. హర్యానాలో ఎక్కువగా ల్యాండ్ లార్డ్స్ ఎవరంటే ఈ జాట్లే. వీళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉన్నారు. ఓకేనా, రైట్. సరే చూద్దాం ఈ ఉద్యమాలంతా, ఇదంతా కూడా కరెంట్ రిలేటెడ్ అన్నమాట ఇది. అంటే ఇక్కడ మనకు ఆన్సర్ చూడండి, ఒకటో దాంట్లో ఆన్సర్ చూడండి, 1 ఫర్ ఏ, 2 ఫర్ బి, 3 ఫర్ సి, 4 ఫర్ డి. ఓకేనా, ఆప్షన్ నెంబర్ 1 ఇస్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ అదేవిధంగా 34వ పేజీ చూడండి. 34వ పేజీలో 60వ ప్రశ్న. సో 34వ పేజీలో 60వ ప్రశ్న. సరే ఒకసారి జాగ్రత్తగా చూడండి ఏమని ఇచ్చారు. ఈ క్రింది వాక్యాలలో సరైనటువంటి వాక్యాలను గుర్తించండి అని అన్నారు. దేశ జనాభాలో గిరిజనులు 8.6% ఉన్నారు. సో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, దేశ జనాభాలో గిరిజనులు అయితే 8.6% ఉన్నారు. అదేవిధంగా దేశం యొక్క విస్తీర్ణంలో 15% వీళ్ళు కలిగి ఉన్నారు. ఓకేనా, రైట్. అంటే దేశ విస్తీర్ణంలో వీళ్ళు నివసిస్తున్నటువంటి ప్రాంతం అంతా 15% ఉన్నారు. కరెక్టే. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో గిరిజనులపై అధికంగా దాడులు అనేటివి జరుగుతూ ఉన్నాయని అన్నారు. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022కు సంబంధించినటువంటి రిపోర్ట్ని 2023 డిసెంబర్లో రిలీజ్ చేశారు. అది ఆల్రెడీ నేను యూట్యూబ్లో కూడా చెప్పున్నాను, మీరు చూడొచ్చు. ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క సిఫారసులను అనుసరించి గిరిజనుల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నటువంటి రాష్ట్రం వచ్చి మధ్యప్రదేశ్. రెండవ రాష్ట్రం వచ్చి రాజస్థాన్. అంటే ఇక్కడ అధికంగా దాడులు జరుగుతున్నటువంటి రాష్ట్రం వచ్చి రాజస్థాన్ అనేటువంటిది తప్పు. నెక్స్ట్ అదేవిధంగా రమేష్ టెండూల్కర్ మెథడాలజీ ప్రకారం భారతదేశంలో గ్రామీణ గిరిజనుల్లో 45.3% మరియు పట్టణ ప్రాంత గిరిజనుల్లో 24.1% దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు ఎస్టీలు అని అన్నారు. కరెక్టేనండి. మామూలుగా 2019 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో పేదరికాన్ని లెక్కించడానికి రమేష్ టెండూల్కర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీ ఏం చెప్పిందంటే భారతదేశంలో మొత్తం 21.9% జనాభా, సో 21.9% జనాభా పేదరికంలో ఉన్నారని చెప్పింది. అదేవిధంగా గిరిజనుల కాడికి వచ్చేటప్పటికి గ్రామీణ గిరిజనుల్లో 45.3% మంది పేదరికంలో ఉన్నారట. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా ఉంటారు కదా గిరిజనులు. ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల్లో 24.1% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అని చెప్పేసి మన రమేష్ టెండూల్కర్ కమిటీ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పింది. ఓకేనా, రైట్. సో ఇవి ప్రజెంట్ ఈరోజు మనం మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇంకా మీకు ఏమైనా డిస్కషన్ చేయాలంటే నాకు మన ఆఫీస్ నెంబర్కి కానీ నా పర్సనల్ నెంబర్కి కానీ నాకు చెప్పండి. నేను నా పర్సనల్ నెంబర్కి కానీ చూసినట్లయితే నేను చూసి వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మనకు 4 రోజులు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కూల్గా ఉండండి. ఓకేనా, రైట్. మీలో ఎవరైనా అవకాశం ఉంది ఒకసారి చూస్తామంటే మన తెలుగు అకాడమీ బుక్ని మార్కెట్లో ఒకసారి చూడండి. ప్రతి జిల్లాల్లో కూడా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్స్ ఇండియన్ సొసైటీ, ఇది ఒకసారి చూస్తానంటే చూడండి. వెల్ఫేర్ మెకానిజం అనేటువంటి దానిలో మంచి మార్కులు రావచ్చు. నేను పాలిటీ బాగా డీల్ చేస్తాను కాబట్టి, పాలిటీ ఫ్యాకల్టీని కాబట్టి, ఆ వెల్ఫేర్ మెకానిజంలో నేషనల్ ఎస్సీ కమిషన్ కావచ్చు, ఎస్టీ కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ కావచ్చు, మైనార్టీ కమిషన్ కావచ్చు, మహిళా కమిషన్ కావచ్చు, జాతీయ బాలల హక్కుల కమిషన్ కావచ్చు, చాలా మంచిగా అద్భుతంగా రాశాను, నీట్గా. ఒక ప్రశ్న కూడా అందులో మిస్ కాదు. అదేవిధంగా స్కీమ్స్ మీద కూడా మంచిగా రాసి పెట్టాను. అదేవిధంగా ట్రైబ్స్ చాలా అద్భుతంగా రాసి పెట్టాను. నాకు తెలిసి రేపు ట్రైబ్స్ మీద కానీ నేషనల్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ మహిళా చిల్డ్రన్ కమిషన్ల మీద ప్రశ్న ఏ రకంగా అడిగినా ఒక్క ప్రశ్న కూడా మన మెటీరియల్లో నుంచి మిస్సే కాదు. ఓకేనా, థ్యాంక్ యూ. అదేవిధంగా మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వ్యక్తులుగానైతే మన కాకతీయ అకాడమీ యాప్లో మన ఈ ఇండియన్ సొసైటీ కోర్స్ అనేటువంటిది ఉంది. అదేవిధంగా క్లాస్ నోట్స్ను కూడా ఉచితంగా ఉంచి ఉన్నారు. తీసుకొని 4 రోజుల పాటు చదవండి, చూడండి. ఒకసారి టైం ఉంది అనుకుంటే చూడండి, లేదులే వద్దులే అనుకుంటే వదిలేయండి. క్లాస్ అయితే విన్నారు కదా. సో ఈ టైపున మనకు ప్రశ్నలు అనేటువంటివి అడగడానికి అవకాశం ఉంది. ఎవరు కూడా
హడావిడి పడబాకండి. ఇండియన్ సొసైటీలో చాలా న్యాచురల్గా ప్రశ్నలా ఉంటాయి. ఒక సాధారణమైన అభ్యర్థి కూడా 10 నుంచి 15 మార్కులు పెట్టడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఈసారి ఇండియన్ సొసైటీ అనేటువంటిది. ఈ 4 రోజుల పాటు మీరు మెంటల్ ఎబిలిటీ అనేటువంటి దాన్ని బాగా చేయండి. మెంటల్ ఎబిలిటీ 30 మార్కులు ఉంటుంది. మంచిగా చేస్తే మోడల్స్ మారవు, అదేవిధంగా అంకెలు మాత్రమే మారడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో ఒకసారి మీరు ఆ మెంటల్ ఎబిలిటీ కూడా చేసుకోండి 4 రోజుల పాటు. మన కాకతీయ అకాడమీ యాప్లో ధనంజయ సార్ ఫుల్ కోర్సు ఉంది. అదేవిధంగా ఆయన విడుదల చేసినటువంటి 10 గ్రాండ్ టెస్ట్లో ఉన్నాయి. వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మన యాప్లో చెప్పి ఉన్నారు. వినియోగించుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.